సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, థంబ్నెయిల్ చూసి మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది. అండ్ అది ఏంటంటే, మనం ఈరోజు ఈ వీడియోలో మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి, మన ఓటీసీ రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మళ్ళొకసారి రీయూనైట్ అవుతుందా, మనకి మళ్ళొకసారి మన ఒరిజినల్ బ్లడ్ లైన్ చూడడానికి దొరుకుతుందా అని ఇలాంటి క్వశ్చన్ అంటే చాలామంది మనసులో ఉంది కదా. సో ఈ క్వశ్చన్ పైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది. సో ఆ రూమర్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఓన్లీ రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ గురించే కాదు, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. అండ్ అంతేకాదు బాస్, ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి డార్లింగ్. ఎస్, అంటే మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్కి, అంటే మీలో చాలామంది రసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేస్తున్నారు. 6,000+ ఫాలోవర్స్ ఉన్నారు. బట్ మన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అంటే మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో 3,000+ ఉన్నారు. సో మీరు జర వెళ్ళి, అంటే మీరు ఈ టైటిల్ పైన క్లిక్ చేయగానే, ఈ వీడియో టైటిల్ ఉంది కదా, సో ఈ వీడియో టైటిల్ పైన మీరు క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫస్ట్లోనే ఒక లింక్ కనిపిస్తుంది మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ది. సో మీరు వెళ్ళి రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచి సపోర్ట్ చూపించండి, ఫాలో చేయండి. ఒక 5,000+ ఫాలోవర్స్ చేపించేయండి బాస్. మీరు తలుచుకుంటే పెద్ద మాట ఏం కాదు. 3,000+ ఉన్నారు. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఎందుకంటే అక్కడ నేను కొన్ని యాటిట్యూడ్ డైలాగ్స్ టైపు, లవ్ బ్రేకప్ టైప్, అంటే ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ రీల్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నేను రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో హిందీలో పోస్ట్ చేస్తాను ఫస్ట్లో, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను మీ అందరికీ. బట్ ప్రజెంట్ కోసం అయితే మీరు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ ఫాలో చేయండి. కనీసం ఇప్పుడు నేను చెప్పినందుకనే వెళ్ళి ఫాలో చేయండి బాస్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం మన WWE వర్సెస్ AEW గురించి. ఎస్ బాస్, ఇది చాలా పెద్ద కాంపిటీషన్ అంటే ప్రెసిడెంట్ కోసం. అంటే చాలామంది ఏమంటారు అంటే AEW చాలా కిరాక్గా ఉంటుంది అని చాలామంది చెప్తారు. కొంతమంది ఏంటంటే WWE కిరాక్గా ఉంది అంటారు. బట్ ఒరిజినల్ ఫ్యాన్స్కి తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో, ఓవర్ కాపీ పేస్టో, అది చాలా బాగా తెలుసు ఒరిజినల్ ఫ్యాన్స్కి, మనలాంటి ఫ్యాన్స్కి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది AEWలో ఈ రెస్లింగ్ చూసి, ఆ బ్లడ్ మ్యాచ్ చూసి, అరే వీళ్ళు ఎంత రాగ్గా ఫైట్ చేస్తున్నారు రా బాయ్, వీళ్ళు మస్తు ఫైట్ చేస్తారు కదా, అంటే WWE అంతేం ఉండదు, మామూలుగా ఫైట్ చేస్తారు, ఇక్కడైతే మొత్తం బ్లడ్, అంటే ఏదేదో చూడడానికి దొరుకుతుందని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు పాపము AEW కొంచెము కిరాక్గా అనుకుంటారు. బట్ మన WWE ఎప్పుడో ఇలాంటి మ్యాచెస్ చేసి వదిలేసింది. మన WWE ఒకప్పుడు చేసిన మ్యాచెస్కి వీళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు, అది తెలియదు కొంతమందికి. సో అది ఒక డిఫరెంట్ టాపిక్. మనం దీని గురించి ఒకరోజు మాట్లాడదాం మన నో మర్సీ టాక్ షోలో. అంటే ఇప్పుడు మన సిరీస్ మనసారి స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి. సో ఆ సిరీస్లో WWE వర్సెస్ AEW గురించి ఒకరోజు మాట్లాడదాం. బట్ ప్రజెంట్ కోసం మనం ఇప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనకు గుర్తుండొచ్చు, సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన WWEది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ బి అఫీషియల్ లేకుండే. బట్ మన WWE ఒకటేసారి సెప్టెంబర్ 20 రోజు రసల్ పలూజా అనే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్కి అఫీషియల్ చేసింది. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను మీ అందరికీ ముందే కొన్ని అప్డేట్ వీడియోలు చాలా క్లియర్లీ చెప్పినాను గాయస్. ఆ రోజు సెప్టెంబర్ 20 రోజు AEWది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది ఆ రోజు ఆలద్వి. సో అందుకని అలాగే కాంపిటీషన్ ఇయ్యనికి ఇప్పుడు WWE ఎందుకు ఒకటిసారి కాంపిటీషన్ ఇస్తుందో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కావాలని గెలకడం లేదు WWE. ఫస్ట్లో ఓవర్ గెలికినారు, ఓవర్ చేసి, నేను చెప్పినా కదా స్టార్టింగ్లోనే, అంటే మనలాంటి ఒరిజినల్ ఫ్యాన్స్కి మొత్తం స్టోరీ తెలుసు, కొంతమంది తెలీదు, ఆలే ఈ టైప్లో అనుకుంటారు. సో ఇప్పుడు WWE సెప్టెంబర్ 20 కోసం రసల్ పలూజాకి అఫీషియల్ చేసింది. అండ్ అఫీషియల్ చేసిన తర్వాత వాళ్ళు అంత ఏం భయపడలేదు AEW వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. ఎందుకంటే దాని ఇంకా ఒక సాలిడ్ రీజన్ ఉంది. రీసెంట్లీ రాలో మీరు చూసినారు, బెక్కీ లించ్ రప్ప ఇచ్చి పడేసింది స్లాబ్ పైన స్లాబ్ మన CM పంక్కి. అండ్ ఇప్పుడు దాంతో సంబంధం ఏంటంటే, అక్కడ ఇంత భయంకరంగా స్లాబ్ ఆ చంపదెబ్బలు కొట్టిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. అండ్ అది ఏంటంటే AJ Lee రిటర్న్ చేస్తుందని. అండ్ ఇప్పుడు AJ Lee రిటర్న్ చేస్తుందని అర్థం కాగానే అక్కడ AEW వాళ్ళకి చినిగిపోయింది. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే సెప్టెంబర్ 20 రోజు ఇద్దరిది ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. అండ్ మన WWE ఒకటేసారి సెప్టెంబర్ 20 కోసం రసల్ పలూజా కన్ఫర్మ్ చేసింది. అదే పెద్ద మాట. అంటే దాంట్లోకి వెళ్ళి ఇంకా ఈ మ్యాచ్ అంటే ఓ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ప్లాన్ చేస్తుంది మన WWE. CM Punk AJ Lee వర్సెస్ మన సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ AJ Lee ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ చేస్తుందంటే
అది మామూలు మాట కాదు కదా. అందరు ఫ్యాన్స్ ఆ మ్యాచ్ చూస్తారు. అండ్ ఓన్లీ ఏజే లీ అని కాదు, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ బి అఫీషియల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు ఈ 20 గంటల ముందు మన బ్రాక్ లెస్నర్ 2 స్మాక్ డౌన్ షోస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంది, బ్రాక్ లెస్నర్ ఇన్ని సంవత్సరాల తర్వాత రసల్ పలుజాలో ఫైట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏజే లీ లాంటి సూపర్ స్టార్ ఇన్ని సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిటర్న్ చేయబోతుంది. సో ఇదంతా చూసి AEW భయపడిందా అంటే ఎస్ భయపడ్డారు మీరు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రీమియం లా ఈవెంట్ టైమింగే మార్చి పడేసినారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు టికెట్స్ కొనుక్కొని ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు ఎట్లయినా షో చూస్తారు. కానీ ఓన్లీ టికెట్స్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు చూస్తే సరిపోదు కదా, ఆన్ టీవీలో చూడాలి. ఇప్పుడు ఆన్ టీవీలో చూడాలంటే షో కిరాక్గా ఉండాలి. అండ్ రసల్ పలుజా కంపల్సరీ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఉంటుంది దాంట్లో. అండ్ ఏజే లీ వచ్చినా రావచ్చు ఇలాంటి ఇప్పుడు చాలా రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అందుకనే AEW వాళ్ళు ఏం చేసినారంటే అలా టైమింగే మార్చేసినారు అలా ప్రీమియం లైవ్ ఈవెంట్ది. అంటే సేమ్ రోజు ఉంది ప్రీమియం లైవ్ ఈవెంట్, కానీ WWEది ఏంటంటే ఈవినింగ్ వస్తుంది, వాళ్ళు మధ్యాహ్నం టైం 3 గంటల టైం చేసి పడేసినారు. సో ఇప్పుడు ఇది ఆ టైమింగ్ మార్చిన తర్వాత దెబ్బకి చాలామంది ఫ్యాన్స్ ఫుల్ నవ్వుతున్నారు, ఫుల్ ఎక్కిరిస్తున్నారు. కొంతమంది ఇది బిజినెస్ అబ్బా ఏం చేద్దాం, ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు ఈ టైప్లో చేయాల్సిందని కొంతమంది ఈ టైప్లో కవర్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంది అది అందరూ తెలుసు. ఎస్ AEW వాళ్ళు భయపడిపోయినారు, టైమింగే మార్చి పడేసినారు. అండ్ దీని ఎక్కువ క్రెడిట్ ఇంకెవరికి కాదు, బ్రాక్ లెస్నర్ అండ్ ఏజే లీకి వెళ్తాయి. ఎందుకంటే ఏజే లీ రిటర్న్ చేయబోతుంది. ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ రిటర్న్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఏజే లీ అంటే గుర్తొచ్చింది, ఒకవేళ ఏజే లీ రాకపోతే అంటే చూడండి వస్తుందని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. బట్ ఒకవేళ రాకపోతే WWE దగ్గర బ్యాకప్ ప్లాన్ ఏజే లీ ప్లేస్లో మన పేజ్ అంటున్నారు, లేదంటే ఏజే లీ ప్లేస్లో రియా రిప్లీ ఫైట్ చేయొచ్చు అంట. కొన్ని రూమర్స్ పేజ్ పైన వచ్చినాయి. బట్ ఏంటంటే రియా రిప్లీ రీసెంట్లీ బ్యాక్ స్టేజ్ కనిపించింది కదా మన CM Punkతో. మీరు రా చూసినారంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బ్యాక్ స్టేజ్ రియా రిప్లీ CM Punk సెగ్మెంట్స్ అవన్నీ మనకు చూపించినారు. సో రియా రిప్లీ ఏమైనా హెల్ప్ చేస్తుందా అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. కానీ రియా రిప్లీ అండ్ ఆస్కా ఫ్యూడ్ వాళ్ళు బ్యాక్ స్టేజ్ అంటే రీసెంట్లీ వాళ్ళ మధ్య ప్రాబ్లం వాళ్ళు చూపించినారు. సో ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ హై ఉన్నాయి బాస్, ఏజే లీ వచ్చినా రావచ్చు. సో ఏజే లీ CM Punk వర్సెస్ బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ జరగబోతుంది బాస్. సో నిజంగా ఇది ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో మన CM Punk వస్తున్నారు కదా. సో ఈ స్మాక్ డౌన్ షికాగోలో ఉంది కాబట్టి ఏజే లీ టీజ్ లేదా ఏజే లీ రిటర్న్ కావచ్చు ఈ స్మాక్ డౌన్లో, లేదా ఏదో ఒక టీజ్ అని అవుతుంది. అండ్ రసల్ పలుజాలో డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు మన ఏజే లీ. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఏజే లీ వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది రోండా రౌసీ గురించి బాస్. మీలో కొంతమంది ఉన్నారు, చాలామంది అని చెప్పాను, కొంతమంది ఉన్నారు వాళ్ళు రోండా రోజు ఎక్కడ, రోండా రోజు ఎప్పుడు వస్తుంది, రోండా రోజీ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే అని కామెంట్ చేస్తూనే ఉంటారు. సో రీసెంట్లీ రోండా రౌసీ రిటైర్మెంట్ పైన మాట్లాడేసింది బాస్. అంటే మీరు ప్రో రెస్లింగ్లో రిటర్న్ చేస్తారా అంటే నేను కొంచెం రిటైర్మెంట్ టైప్ తీసుకున్నాను ప్రో రెస్లింగ్తో అని ఈ టైప్లో రోండా రౌసీ చెప్పేసింది బాస్. అండ్ ఎవరో మన ఛానల్లో యాక్టివ్ ఉంటారు, చాలా సంవత్సరాలు చూసినా తెలుసు. ఈ రోండా రౌసీ ఫస్ట్ టైం చెప్పలేదు నేను ప్రో రెస్లింగ్తో కొంచెం అంటే రిటైర్మెంట్ టైప్లో ఉన్నా అని. ఇది ఫస్ట్ టైం ఏం చెప్పలేదు రోండా రౌసీ, ఇంతకు ముందువి చెప్పింది. ఎందుకు ఏందని అంటే దీని ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది బాస్. ప్రజెంట్ కోసం అయితే నేను ప్రో రెస్లింగ్ అంటే ఇక అది WWE అనుకోండి, ఇక ప్రతి ఒక్కటి ఇక ప్రో రెస్లింగ్లో వస్తుంది. సో ప్రో రెస్లింగ్ ఒక UFC తప్ప, సో ఒక ప్రో రెస్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని, అంటే ఒక టైప్లో రిటైర్మెంట్లో ఉన్నా అని టైప్లో మన రోండా రౌసీ చెప్పింది. సో చూడండి బాస్, నేనైతే దీనిపైన ఒక ఆన్సర్ ఇస్తాను. అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్ బాస్. ఈ రెస్లింగ్ ఎలాంటిది అంటే రిటైర్మెంట్ అంటారు, బట్ ఒకటిసారి వచ్చి ఫైట్ చేస్తారు. అంటే చాలా ఎక్కువ ఏజ్ అయిపోతే అప్పుడు ఇక రిటైర్మెంట్ అంటే ఇక రిటైర్మెంట్ ఉంటుంది. బట్ ఒకవేళ అంత ఏజ్ ఏం కాకపోతే యంగే ఉంటే బాగానే ఉంటే ఆలోచన రావచ్చు. సో చూద్దాం, ఇప్పుడు మొత్తంగా రాదు అని అనను, వస్తుంది ఇన్ ఫ్యూచర్లో 2000 అనిపిస్తుంది, ఒక టైం వస్తుంది. సో అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ టైం ఎప్పుడైందో అది మన ది
రోండా రౌజీకే తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు కొంచెం ఫుల్ టైం అంటే మరీ ఫుల్ టైం కాదు. ఇప్పుడు కొన్ని ప్రీమియర్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, లైక్ రసెల్ పలూజా, క్రౌన్ జ్యూల్, సర్వైవర్ సిరీస్, రాయల్ రంబల్. సో ఇలాంటి ప్రీమియర్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని చెప్పినా కదా. సో ఇప్పుడు ఇంకొక రూమర్ వచ్చింది మన బ్రాక్ లెస్నర్ పైన. అండ్ ఆ రూమర్ ప్రకారము మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు బ్రాక్ పైన అంటే చాలా హేట్ వస్తుంది కదా, అంటే బ్రాక్ రిటర్న్ అయితే వీళ్ళు చేపించేసినారు, రిటర్న్ అయితే అయిపోయింది. బట్ అయినా ఒక హేట్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఆ హేట్ నుంచి కొంచెం సేఫ్ కానీ కొంచెం తక్కువ బుక్ చేస్తారంట. అంటే రాయల్ రంబోల్లో ఫైట్ చేస్తారు, సర్వైవర్ సిరీస్లో ఫైట్ ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు రసెల్ పలూజాలో ఫైట్ చేసిన తర్వాత క్రౌన్ జ్యూల్లో ఫైట్ చేస్తారా చేయరా అది చూడాలి. సో కొంచెం తక్కువ బుక్ చేస్తే ఎట్లుంటుందని ఈ టైప్లో వీళ్ళు ఆలోచిస్తున్నారంట మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. ఆ హేట్ని చూసి వీళ్ళు ఒకవేళ మరీ ఎక్కువ బుక్ చేస్తే బ్రాక్ లెస్నర్కి అది ఎక్కడో ఒకవేళ బ్యాక్ ఫైర్ అయిపోతే ఫ్యాన్స్ చాలా భయంకరంగా హెడ్ చూపిస్తే ప్రాబ్లం అవుతుంది. సో మనం కొంచెం తక్కువ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది బ్రాక్ లెస్నర్. కానీ ఈ టైప్లో వీళ్ళు ఆలోచిస్తున్నారంట బ్యాక్ స్టేజ్ మనకు వచ్చిన రూమర్ ప్రకారం. సో చూడాలి. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు రసెల్ పలూజాలో ఫైట్ చేయించి మేబీ క్రౌన్ జ్యూల్లో ఫైట్ చేపిస్తారు, లేదంటే క్రౌన్ జ్యూల్ సర్వైవర్ సిరీస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళు మిక్స్ చేపిస్తారు. దాని తర్వాత మేబీ రాయల్ రంబల్లో ఫైట్ చేస్తారు అనుకుంటా మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో చూడాలి. ఇప్పుడు నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా సరే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ నేను ఒక 2-3 రోజుల నుంచి చూస్తున్నాను ద రాక్ ఫొటోస్ మీరు చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారు. అండ్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారన్న, ఏమైపోయిందన్న ద రాక్కి మరి ఇంత బక్కగా అయిపోయింది, ఈ ఫోటో చూడు ఒకసారి, ఈ ఫోటో చూడని పంపిస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే నువ్వు ఎప్పుడో చూసినాను, అంటే ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేస్తాయి బాస్ మన దగ్గర, అందుకే నేను మీ అందరికీ న్యూస్ అప్డేట్ అవన్నీ ఇస్తూనే ఉంటాను. బట్ సరే మీరు పంపిస్తారు, అది మీ ప్రేమ అని పంపించి అడుగుతారు. సో ఇలాంటివి ఉంటే మీరు పంపించండి ఇన్స్టాగ్రామ్లో, బాగానే ఉంటుంది. అండ్ మీరు చాలామంది అడిగినారు ద రాక్కి ఏమైందని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తే ఎవరైనా ఒకళ్ళు ఇద్దరికి తెలుస్తుంది, అదే మనం ఒకవేళ వీడియోలో రిప్లై ఇస్తే అందరు తెలుస్తుంది. సో అందుకే వీడియోలో రిప్లై ఇస్తున్నాను. ద రాక్ ఏమైంది అంటే ద రాక్ ఏం కాలేదు బాస్, ఏదో రోగం గీగం ఏం కాదు. ద రాక్ కావాలని కొంచెం బక్కగా అయినారు, మేబీ ఏదైనా మూవీ షూటింగ్ కోసం అనుకుంటా. ఎందుకంటే ద రాక్ రీసెంట్లీ ఏమన్నారు తెలుసా, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది అంటే ద రాక్ నిజం చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. ద రాక్ ఏమన్నారంటే, నేను ఇంతకాలం నుంచి అందరికీ నచ్చింది నేను చేసినాను, అంటే ఫ్యాన్స్కి నచ్చింది నేను చేసినాను. బట్ ఇప్పుడు నాకు నచ్చింది నాకు చేయాలనిపిస్తుంది. అండ్ నాకు మూవీస్లో నాకు నచ్చిన క్యారెక్టర్ నాకు చేయాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ మొత్తం మూవీస్ పైన చేస్తారంట ద రాక్. సో అందుకనే మేబీ ఇప్పుడు ఇంత బక్క కనిపిస్తారు కదా, అంటే టోటల్ 27 kgs డ్రాప్ చేసిండంట వెయిట్. ఇప్పుడు ఒక 30 అనుకోండి, 30 kg డ్రాప్ అంటే 30 వెయిట్ తక్కువ చేసిండు మన ద రాక్. మేబీ ఇది ఒక మూవీ షూటింగ్ కోసం కావచ్చు. కొంతమంది మేబీగా కొంచెం బక్క అయిపోయి ఈ టైప్లోనే ఫిజిక్ మెయింటైన్ చేస్తాడా, అంత హెవీ కాకుండా ఈ టైప్లో కొంచెం ఫిజిక్ మెయింటైన్ చేస్తాడా అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ద రాక్కి తెలుసు ఇప్పుడు ఈ ఫిజిక్లో అయితే డబ్ల్యూడబ్ల్యూలో రాలేడు కదా బాస్. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేయాలంటే మంచి ఫిజిక్ ఉండాలి. సో మేబీ ఇది ఒక మూవీ షూటింగ్ కోసం కావచ్చు. ఓకే, అండ్ ఇంకా నాకు ఇంకేమైనా తెలిసింది అనుకోండి ఈ ఫిజిక్ పైన, ఇప్పుడు వెయిట్ లాస్ ఎందుకు చేసిండు, 30 kg ఎందుకు దింపిండు, ఏంది కథ ఏంది, ఇంకేమైనా తెలుస్తాయి. ఇప్పుడు చూడండి ప్రజెంట్ కోసం అయితే మూవీ షూట్ కోసం అనే మనకు తెలుస్తుంది. అండ్ మూవీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారంట. సో ఇప్పుడు పర్మనెంట్గా ఇదే వెయిట్ క్యారీ చేసి నడుస్తాడా, లేదంటే ఏదైనా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచి హెవీ వెయిట్లో వస్తాడా, అదే చూడాలి. ఎందుకంటే ఇంతకుముందువి ఏదో మూవీ కోసం వెయిట్ డ్రాప్ చేసిండు. అండ్ మీకు గుర్తుంటే ఆ మూవీ పేరు మీరు కామెంట్ చేసేయండి. అండ్ నేను చెప్తున్నా కదా, అంటే నాకు ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీ అందరితో షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి. బాస్ చాలామంది మళ్ళొకసారి మన ఒరిజినల్ బ్లడ్ లైన్ చూడాలనుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ మన జిమ్ యూస్ జే యూస్ కాపాడడానికి వచ్చినారు కదా. సో అప్పుడే మన డబ్ల్యూడబ్ల్యూ మన దగ్గర చిన్న హింట్ అయితే ఇచ్చింది. కానీ ఆ హింట్ పైన ఇంకా మనకి ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే మీరు ఒకసారి ఈ ట్వీట్ చూడండి. మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఒక ట్వీట్ చేసిండు బాస్. సో ఈ ట్వీట్లో ఇక్కడ ఏమని రాసి ఉంది, చాలా క్లియర్లీ మన బ్రాన్సన్ రీడ్ ఒక వార్నింగ్ టైప్ ఇచ్చేసినారు, ఒక మెసేజ్ ఒక వార్నింగ్ టైప్ ఇచ్చేసినారు. రెస్పెక్ట్ ది విజన్ అంట. అంటే ఇలా విజన్ ఫ్యాక్షన్ ఉంది కదా సెత్ రాలిన్స్ది, అలా విజన్ ఫ్యాక్షన్కి రెస్పెక్ట్ ఇవ్వాలంట.
అండ్ ఇక్కడ రోమన్ రేన్స్ ఫోటో ఉంది, అంటే రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిన ఫోటో ఉంది, జే ఊసో పైన అటాక్ చేసిన ఫోటో ఉంది. అండ్ ఇక్కడ మన ముగ్గురు రోమన్ రేన్స్, జే ఊసో, జిమ్మీ ఊసో కనిపిస్తున్నారు. సో అందుకనే ఒక క్లారిటీ మాత్రం వస్తుంది. అండ్ అది ఏంటంటే మన బ్లడ్ లైన్ మళ్ళొకసారి రీయూనైట్ అవుతుంది. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు ప్రెసెంట్ జిమ్మీ ఊసో వచ్చేసాడు కదా, సో ది యూసోస్ మరోసారి రీయూనైట్ అవుతారంట. ఎందుకంటే జే ఊసో పైన ఒక హేట్ ఉంది. అండ్ ఆ హేట్ గురించి అది తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు కొంతమంది దాన్ని హేట్ అనుకోరు, బట్ రియాలిటీ ఏంది, అక్కడ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఈట్ అంటారు, డ్యాన్స్ చేస్తారు. కానీ బ్యాక్ స్టేజ్ వెళ్ళంగానే, అంటే ఆన్లైన్ వెళ్ళంగానే నో ఈట్ అంటారు, అంటే డిస్లైక్ చేసి పడేస్తారు. రాయల్ రంబుల్ గెలిచినప్పుడు డిస్లైక్ ఎక్కువ, వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు డిస్లైక్స్ ఎక్కువ. సో అందుకని వీళ్ళు ది ఊసోస్ రీయూనైట్ చేయించి ఫస్ట్ మన జే ఊసో పైన ఉన్న కొంచెం బరువు తక్కువ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఇప్పుడు ది ఊసోస్ రీయూనైట్ అయినారంటే ఆల్రెడీ మన జే ఊసో అండ్ ఇప్పుడు జిమ్మీ ఊసో వచ్చేసిండు, రోమన్ రేన్స్ ఫీడ్ ఆల్రెడీ ఉంది విజన్తో, సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్తో. సో ఒక టైప్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే జే ఊసో, జిమ్మీ ఊసో రోమన్ రేన్స్ సైడ్ ఎట్లయినా వచ్చేస్తారు. సో ఆటోమేటిక్గా అర్థమైందా మీకు, ది బ్లడ్ లైన్ రీయూనైట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటారు వాళ్ళు, అంటే మొత్తమే కలిసి ఉంటారా మేబీ చెప్పలేము. రీయూనైట్ అయితే అవుతారు. సర్వైవర్ సిరీస్ కోసం అంటున్నారు. సర్వైవర్ సిరీస్లో మన ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ మధ్యలో, విజన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. నేనైతే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను బాస్, ఒక్కవేళ రీయూనైట్ అయితే మాత్రం లేదా నిజం చాలా మజా వస్తుంది. కానీ వీళ్ళు రీయూనైట్ జస్ట్ ఒక మ్యాచ్ కోసం, ఏదో సర్వైవర్ సిరీస్ వారికి అని కాదు, వీళ్ళు మొత్తంకి మరోసారి రీయూనైట్ అయిపోతేనే మంచిగా ఉంటే అనుకుంటున్నాను. అప్పుడే వీళ్ళు ఈ విజన్ ఫ్యాక్షన్కి టకాఫర్గా టక్కర్ ఇవ్వచ్చు, లేదంటే కొంచెం కష్టం అయిపోతుంది బాస్. వీళ్ళు ఇట్లా విడిపోయి ఉంటే, కొంచెం దూరం ఉంటే, వీళ్ళు మరోసారి ఒక్కటైతేనే అప్పుడే వీళ్ళు కరెక్ట్గా ఒక దెబ్బ ఇవ్వచ్చు వీళ్ళు మన విజన్ ఫ్యాక్షన్, సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్కి. లేదంటే లేదు. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో నేను జర మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి చెప్పిన కదా, సో జర వెళ్ళి కంపల్సరీ, అంటే మన వీడియోస్ ఎవరో లైక్ చేస్తారు ఎస్పెషల్లీ వాళ్ళు కంపల్సరీ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ది, వెళ్ళి ఫాలో చేయండి బాస్. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.